సెంచురియన్ వేదికగా జరిగిన మూడో టీ20లో టీమిండియా 11 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఇప్పటికే జరిగిన 3 టీ20లో 2 మ్యాచ్ల్లో గెలిచి 2-1తో సిరీస్ ఆధిక్యంలో ఉంది. ఇక చివరి మ్యాచ్ రేపు 15వ తేదీ జోహాన్నెస్బర్గ్ వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం. సిరీస్ ను 3-1తో చేజిక్కించుకోవాలంటే టీమిండియా ఈ మ్యాచ్ లో తప్పక గెలవాలి. ఇకపోతే ఎటు సిరీస్ అవకాశాలు లేని సౌత్ ఆఫ్రికాకు చివరి మ్యాచ్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. ఇందుకోసమైనా ఆ జట్టు సాయశక్తుల పోరాడే అవకాశం ఉంది. దీంతో చివరి మ్యాచ్ హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ 11 లో 2 మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ సిరీస్ లో రింకు సింగ్ పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో అతన్ని పక్కన పెట్టి జితేష్ శర్మకు చివరి మ్యాచ్ లో అవకాశం కల్పించేందుకు మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక హార్దిక్ పాండ్యా కూడా అటు బౌలింగ్ లో తేలిపోతున్నాడు. గత మ్యాచ్ లో 19వ ఓవర్లో ఏకంగా 26 పరుగులు సమర్పించుకున్నాడు. అతని బౌలింగ్ లో మార్కో జాన్సన్ 4లు 6ల వర్షం కురిపించాడు. ఇక బ్యాటింగ్ లోను ఎక్కువగా బంతులు ఆడేసి టెస్టును తలపించేలా ఆడుతున్నాడు. దీంతో అతన్ని కూడా పక్కన పెట్టే అవకాశం ఉంది. ఇదే జరిగితే తుది జట్టులోకి ఎస్ దయాల్ కన్ఫర్మ్. ఇక ఈ మ్యాచ్ జోహాన్నెస్బర్గ్ వేదికగా భారత కాలమాన ప్రకారం రాత్రి 8:30 ప్రారంభం కానుంది.